Hello everyone, welcome to AKS Hindu Newspaper Analysis. So today 14th December 2024 సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటే ఇండియా విజిట్ చేయబోతున్న శ్రీలంకన్ ప్రెసిడెంట్ రేపు అనగా సండే అనేది చూద్దాం. ట్రంప్ 2.0 నేపథ్యంలో సౌత్ ఏషియన్ అవుట్లుక్ గురించి కూడా ఒక ఎడిటోరియల్ వచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా ఒక హైకోర్టు జడ్జ్ చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. మళ్ళీ వెలుగులోకి వచ్చిన మణిపూర్ ఇష్యూ ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ చూద్దాం. ఇండియాతో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ని స్విట్జర్లాండ్ ఎందుకు సస్పెండ్ చేసింది అనేది కూడా ఎకనామిక్ ఇష్యూలో మనం చూద్దాం. డ్రౌన్డ్ డెత్స్ గురించి WHO రిపోర్ట్ ఏమి ఇచ్చింది అనేది కూడా ఈరోజు చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి శ్రీలంకన్ ప్రెసిడెంట్ టు బిగిన్ విత్ హిజ్ 3-day ఇండియా విజిట్ టుమారో. రైట్, సో ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకుంటాం. సో ముఖ్యంగా ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే, సో ఇండియా శ్రీలంక రిలేషన్స్ వైజ్ మనకి శ్రీలంకన్ న్యూ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను విజిట్ చేయబోతున్నారు. సో ఇది మనకి సెప్టెంబర్ 2023కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇతను ఆఫీస్ అజ్యూమ్ అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ స్టేట్ విజిట్గా మనం చెప్పుకోవచ్చు అబ్రాడ్లో చూసుకుంటే. రైట్, సో ఇక్కడ శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఎవరు? అనురా కుమార దిస్సనాయికే. రైట్, సో అనురా కుమార దిస్సనాయికే ప్రెసిడెంట్ అనేవారు ఎవరైనా ఉన్నారో ఫస్ట్ విజిట్ అయితే మన ఇండియాకి వస్తున్నారు. ఇది డిసెంబర్ 15 to 17 తేదీల్లో ఈ విజిట్ అనేది ఉంటుంది. రైట్, సో ఈ మీటింగ్స్ అనేవి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, PM నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఇతర డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇండియా శ్రీలంక రిలేషన్స్ వైజ్ మనం అర్థం చేసుకోవాలి. హిస్టారికల్ టైస్ అనేవి మనం చూసుకుంటే ఇక్కడ బుద్ధిజం సంబంధించి కావచ్చు, అదేవిధంగా ట్రేడ్ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటు మనకి కొలోనియల్ హిస్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధాలు అయితే మనకి ఇరు దేశాల మధ్య ఉన్నాయి. రైట్, సో వ్యూహాత్మక ప్రదేశంగా మనం శ్రీలంకను తీసుకుంటాం. ముఖ్యంగా ఇండియా సదర్న్ కోస్ట్కి సంబంధించి దగ్గరగా ఉన్న దేశం కాబట్టి శ్రీలంక ఇది ఒక మారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కంట్రీ మనకి. రైట్, సో అదేవిధంగా ప్రీవియస్ ఇష్యూస్ ఏవి ఉన్నాయి ఇక్కడ అది కూడా మనం తెలుసుకోవాలి. ఫిషర్మ్యాన్స్ ఇష్యూ ఏదైతే ఉందో పాక్ స్ట్రైట్ నేపథ్యంలో మనకి పాక్ స్ట్రైట్ దిశగా మనం చూసుకుంటే ఇది ఒక పెద్ద ఆందోళనగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి కూడా ఇక్కడ మేజర్గా చెప్పుకోవచ్చు. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి హంబన్టోటా పోర్ట్కి సంబంధించి కూడా ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. రైట్, ఇవైతే ప్రీవియస్ టెన్షన్స్ అనేవి మనకు ఉన్నాయి సో ఇరు దేశాలకు సంబంధించిన రిలేషన్స్లో. అయితే రీసెంట్ కోఆపరేషన్ మనం అర్థం చేసుకుంటే ఇండియా అసిస్టెంట్ శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉందో 2022కి సంబంధించి ఇండియా అసిస్ట్ అయితే చేసింది, ఇంక్లూడింగ్ లైన్ ఆఫ్ క్రెడిట్ కావచ్చు, హ్యూమనిటేరియన్ ఎయిడ్ కావచ్చు. రైట్, సో నెక్స్ట్ మనకి ఈ విజిట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ విజిట్ యొక్క అజెండా ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ విజిట్కి సంబంధించి అజెండా. రైట్, సో ఎకనామిక్ రికవరీ అనేది మేజర్గా ఇంపార్టెంట్ సెగ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎకనామిక్ రికవరీ ఫస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ డిస్కషన్స్ అనేవి అంటే శ్రీలంక క్రైసిస్ హీట్ ఎకానమీగా ఇప్పుడు డెబ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో IMF ప్రోగ్రామ్ రిలేటెడ్గా మనకి ఇక్కడ మాట్లాడుకుంటే అంటే సంక్షోభంలో చిక్కుకున్న ఈ శ్రీలంక ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, అదేవిధంగా IMF కార్యక్రమం కింద రుణ పరిష్కార చర్యలు కూడా ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. రైట్, అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి బైలేటరల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద ఫోకస్ చేయడం కూడా ఇంపార్టెంటే. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కూడా. రైట్, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి కూడా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎనర్జీ కోఆపరేషన్ కావచ్చు, అదేవిధంగా మనకున్న కనెక్టివిటీని బలపరుచుకునే విధంగా కావచ్చు, దాంతోపాటు మనకి ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా ప్రోత్సహించడం కావచ్చు, ఇవన్నీ మనకి డిస్కస్ చేయబోతున్నారు. అదేవిధంగా మనం ముందుగా అనుకున్న ఫిషరీస్ ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా ఫిషరీస్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఆన్గోయింగ్ డిస్ప్యూట్ సంబంధించి పాక్ స్ట్రైట్లో ఉన్న ఈ ఇష్యూని కూడా డిస్కస్ చేయబోతున్నారు. రైట్, సో ఈ ఇష్యూస్ అనేవి మేజర్ అజెండాగా చెప్పుకోవచ్చు ఈ విజిట్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే అదానీ పవర్ ప్రాజెక్ట్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అదానీ పవర్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇక్కడ ఒక ఇష్యూగా చెప్తున్నాం. సో ముఖ్యంగా ఇది ఒక కాంట్రవర్షియల్ విండ్ పవర్ ప్రాజెక్ట్గా ఇది కొంత డెలిబరేషన్స్ అయితే ఉన్నాయి. ఇది ప్రీవియస్ శ్రీలంకన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇది కొంత వితౌట్ కాంపిటివ్ బిడ్డింగ్ అనేది లేకుండా అంటే వేలంపాట్ లాంటివి ఏం లేకుండా మునుపటి శ్రీలంక ప్రభుత్వం ఇది ఆమోదించింది. అదొక ఇష్యూ అయితే నెక్స్ట్ మనకి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, అదేవిధంగా ప్రజెంట్ గవర్నమెంట్ ఒక ప్రస్తుత శ్రీలంక సమీక్షలో ఉంది కాబట్టి ఇది ఒక పారదర్శకత లేనిగా ఇది విమర్శించబడుతుంది. ఈ రెండు
కారణాలుగా అదానీ పవర్ ప్రాజెక్ట్ కూడా ఇంపార్టెంట్ ఇష్యూగా ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్, ఈ విజిట్లో. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా సిగ్నిఫికెన్స్ పార్ట్ అంటే ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ఈ విజిట్కి సంబంధించి ప్రాముఖ్యత మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక న్యూ చాప్టర్గా చెప్పుకోవచ్చు. ఇండియా శ్రీలంక రిలేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ జేవిపీస్ హిస్టారికల్ అపోజిషన్ ఏదైతే ఉందో, ఇండియా ఎజమోనీ అనేది ఉంది ఈ పర్టికులర్ ఈ రీజియన్లో, ఈ ప్రాంతంలో అనేది పూర్వం మనకి జనతా విముక్తి పెరమున అనే ఏదైతే ఉందో అంటే పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్కి సంబంధించి మనం చెప్పుకోవచ్చు జేవిపీస్ హిస్టారికల్ అపోజిషన్ అనేది. సో అయితే ఇక్కడ శ్రీలంకాస్ ఎఫర్ట్స్ ఏదైతే ఉందో ఎకనామిక్ రికవరీని బ్యాలెన్స్ చేసే విధంగా ఈ రీజనల్ పార్ట్నర్స్, ఇండియా లాంటి పార్ట్నర్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేది న్యూట్రాలిటీ అనేది తీసుకురావాలని కొత్త గవర్నమెంట్ అయితే ఇక్కడ మొగ్గు చూపుతుంది, రైట్. సో అయితే ఇది ఒక సింబాలిక్ విజిట్గా చెప్పుకోవచ్చు. ప్రెసిడెంట్ దిశనాయికేస్ మేజర్గా విజిట్లో భాగంగా బోధ్గయాకి విజిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా బోధ్గయ అనేది ఇక్కడ ప్రణాళిక పరంగా చేసుకుంటే భాగస్వామ్య సాంస్కృతిక మరియు చారిత్రక సంబంధాలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇండియా శ్రీలంకకు సంబంధించి, రైట్. సో అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఇండియా శ్రీలంక ఈ పర్టికులర్ ఆర్టికల్ సంబంధించి ఇండియా ప్రత్యేకించి అసిస్టెన్స్ గురించి చెప్పుకోవచ్చు. శ్రీలంకాస్ ఫినాన్షియల్ మెల్ట్ డౌన్ ఏదైతే ఉందో 2022కి సంబంధించి ఆల్మోస్ట్ $4 బిలియన్ ఎయిడ్ అనేది సహాయం అనేది చేసింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫెర్రీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఇంకా ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. ఫెర్రీ సర్వీసెస్ అనేవి శ్రీలంక అండ్ ఇండియాకి సంబంధించి అంటే పీపుల్ టు పీపుల్ టైస్ని ఇంకా బలపరచడానికి ఈ ఫెర్రీ సర్వీసెస్ని ఇంకా తీసుకురావాలనే ప్రపోజల్స్ అయితే కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ట్రంప్స్ రిటర్న్ అండ్ సౌత్ ఏషియన్ అవుట్లుక్. ఇది ఒక ఎడిటోరియల్ రిలేటెడ్గా ట్రంప్ 2.0కి సంబంధించి మనం మాట్లాడచ్చు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అనేది ముఖ్యంగా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకుంటాం. ముందుగా కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ఇక్కడ 47th యుఎస్ ప్రెసిడెంట్గా మనకి ట్రంప్ గారు Jan 2025న ఇక్కడ ఎన్నిక కాబోతున్నారు. సో స్వాన్ చేయబోతున్నారు ముఖ్యంగా, రైట్. సో అయితే ఇక్కడ ఇంపాక్ట్ ఏంటి, సౌత్ ఏషియాకి సంబంధించి ఇంపాక్ట్ ఏంటి, దాని మీద కంటెక్స్ట్ రిలేటెడ్గా ఇక్కడ నడుస్తుంది. ముఖ్యంగా యుఎస్ ఇండియా కోఆపరేషన్తో మనం కంటిన్యూ అవుతూ ఈ చేంజెస్ అనేవి ఏదైతే ఉందో స్టైల్లో కావచ్చు, కొంత ఫోకస్ అండ్ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గ్రేట్ పవర్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆందోళన విధంగా ముందుకు సాగే అవకాశం ఉంది యుఎస్ ఇండియా సహకారంతో, రైట్. సో ఇక్కడ మేజర్గా మనం మాట్లాడాల్సింది బ్యాక్గ్రౌండ్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే యుఎస్ ఇండియా టైస్ అనేవి మనం చెప్పుకోవచ్చు. యుఎస్ ఇండియా రిలేషన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ 2000 సంవత్సరం నుంచి సిగ్నిఫికెంట్గా ఇవి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, రైట్. సో అది ఇండియా అనేది ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా 2009లో పేర్కొంది కూడా యుఎస్ అనేది, అంటే నికర భద్రతా ప్రదాతగా గుర్తించబడింది కూడా భారతదేశాన్ని. సో ముఖ్యంగా అంటే 2000 ప్రారంభం నుంచే గణనీయంగా మన రిలేషన్స్ అనేవి మెరుగుపడుతూ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ ట్రంప్స్ ఫస్ట్ విజిట్ సంబంధించి కూడా మనం బ్యాక్గ్రౌండ్ అంటే ట్రంప్స్ ఫస్ట్ పార్ట్లో భాగంగా మనం ఫస్ట్ టర్మ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఫోకస్ చేసిన అంశాలు ఏంటి అనేది కూడా చెప్పుకోవాలి. ఫస్ట్ మనకి కౌంటరింగ్ చైనాని కౌంటర్ చేయడానికి సంబంధించి మేజర్గా ఇక్కడ ఫస్ట్ అప్పుడు ఫోకస్ చేశారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ సంబంధించి అయితే ఫోకస్ చేయలేదు. హ్యూమన్ రైట్స్కి సంబంధించి చాలా తక్కువ ఫోకస్ అయితే చేశారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇండియన్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి దాన్ని కూడా సపోర్ట్ చేశారు, అది కూడా ఇంపార్టెంటే, రైట్. సో ఈ 3 ఇష్యూస్ అయితే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఫోకస్ చేశారు. ఇవి మనకు తెలుసుకోవాల్సినవి. అయితే ఇప్పుడున్న ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనకి యుఎస్ ఇండియా టైస్ అండర్ 2.0గా మనం చెప్పుకోవచ్చు. ట్రంప్ 2.0కి సంబంధించి మనకి ఇండియా యుఎస్ టైస్ సంబంధించి మాట్లాడుకుంటే కోఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఈ చైనాస్ అసర్టివ్నెస్ ఏదైతే ఉందో సౌత్ ఏషియాకి సంబంధించి చైనా ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ చైనాని కౌంటర్ చేయడానికి కంపల్సరీ ఈ కంటిన్యూటీ అనేది ఆ కోఆపరేషన్ సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, రైట్. ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యూహాత్మకత అనేది ఇక్కడ మనం చూడొచ్చు, రైట్. యుఎస్ అనేది ఇండియాకి ఈ రీజనల్ లీడర్గా ముందుకెళ్ళే అవసరం ఉంది కాబట్టి దానికి సపోర్ట్ చేసే విధంగా ఉంది. సో ఇక్కడ ఇనిషియేటివ్స్ మనం మాట్లాడుకుంటే మిలీనియం ఛాలెంజ్ కోఆపరేషన్ ఏదైతే ఉందో నేపాల్లో ముఖ్యంగా యుఎస్ అసిస్టెంట్ అంటే మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్ అనేది ఒక యుఎస్ ఫైనాన్స్ ఎయిడ్ కంపెనీ ఇది. సో ఇది అసిస్ట్ చేస్తుంది ఇక్కడ. అదేవిధంగా శ్రీలంకన్ ఎకనామిక్ రికవరీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ
ఉపయోగపడింది, రైట్. సో యుఎస్కి సంబంధించి మనకి సపోర్ట్ అయితే ఉంది ఈ విషయాల్లో. అదేవిధంగా పొటెన్షియల్ బెనిఫిట్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా పొటెన్షియల్ బెనిఫిట్స్ సంబంధించి అంటే ఈ యుఎస్ ట్రంప్ 2.0కి సంబంధించి మనం మాట్లాడుకుంటే డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ మీద తక్కువ ఫోకస్ ఉండడం వల్ల ఇష్యూస్ అనేవి కొంత ఈజీ అయ్యే అవకాశం ఉంది కోఆపరేషన్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ కావచ్చు, దాంతోపాటు మనకున్న మియన్మార్, రైట్, అదేవిధంగా శ్రీలంక. ఈ ఇష్యూస్ సంబంధించి మనకి రెడ్యూస్ ఫోకస్ ఆన్ డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ మే ఈజ్ కోఆపరేషన్ విత్ బంగ్లాదేశ్ అండ్ మియన్మార్ అండ్ శ్రీలంక, రైట్. సో ఇది మనం ప్రధానంగా ప్రాముఖ్యపరంగా చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సినవి ఛాలెంజెస్ ఏంటి, ఛాలెంజెస్ అదేవిధంగా డైవర్జెన్స్ అంటే సవాళ్ళు మరియు విభేదాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో మనకి ఇష్యూస్ ఏవైతున్నాయో వాటి గురించి తెలుసుకోవాలి, రైట్. బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో మనకి టార్గెటెడ్ శాంక్షన్స్ అనేవి మనకి ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే టార్గెటెడ్ శాంక్షన్స్ అనేవి, రైట్. సో ఆంక్షలు అనేవి విధించారు కొన్ని కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మియన్మార్ జుంటా కావచ్చు, షేక్ హసీనా గవర్నమెంట్ బంగ్లాదేశ్లో సంబంధించి కావచ్చు. ఇవి మేజర్గా ఈ రెండు కంట్రీస్ బంగ్లాదేశ్, మియన్మార్, చైనా వైపు వెళ్ళడం ఒక ప్రధాన కారణంగా ఈ ఆంక్షలు అనేవి చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్క్రూటినీ ఆఫ్ ఇండియన్ కంపెనీస్, అదానీ గ్రూప్ లాంటి కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా రష్యన్ కొలాబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంత ఇండియన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్టర్బెన్స్ అయితే మనకు కలిగింది, రైట్. సో ఇవన్నీ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ట్రంప్స్ పాజిబుల్ అప్రోచ్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ట్రంప్స్ పాజిబుల్ అప్రోచ్ అనేది ఇక్కడ 2.0కి సంబంధించి మనం మాట్లాడుకుంటే హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ మీద ఫోకస్ అనేది తక్కువ ఉంటే ఆటోమేటిక్గా కౌంటర్ చైనా ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ప్రయారిటీ అనేది యాంటీ చైనా ఎఫర్ట్స్ మీద పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ పొటెన్షియల్ రిడక్షన్ ఇన్ అసిస్టెన్స్ టు పొలిటికల్లీ ట్రాన్సిషనింగ్ నేషన్స్ లైక్ బంగ్లాదేశ్. ఇక్కడ ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన అసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే అవకాశం అయితే ఉంది, రైట్. సో వీటికి సంబంధించి మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో చూడవచ్చు. అయితే ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, ముఖ్యంగా సౌత్ ఏషియాకి సంబంధించే ఈ ఆర్టికల్ మేజర్గా నడుస్తుంది కాబట్టి ఆ రీజియన్ సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ చైనా ఫ్యాక్టర్, చైనా కన్ఫ్రంటేషన్ సంబంధించి ట్రంప్స్ ఏ పొజిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా, ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే ఇది కంపల్సరీ సౌత్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్ట్రాటజికల్ గల గ్రూప్ అవ్వాలి అనే ప్రెజర్తో కంపల్సరీ ప్రెజర్ పెట్టే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఇక్కడ బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, అదేవిధంగా మియన్మార్ లాంటి కంట్రీస్ ఈ మేజర్ పవర్స్ మధ్య నలిగిపోయే అవకాశం అయితే ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఎకనామిక్ రిలీఫ్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం ట్రంప్ అనే మేజర్గా గ్లోబల్ క్రైసిస్ ఏవైతే ఉన్నాయో సక్సీడ్ అయితే అవ్వగలిగారని చెప్పుకోవచ్చు. రష్యా, ఉక్రెయిన్ సంబంధించి సౌత్ ఏషియన్ నేషన్స్ అయితే కంపల్సరీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ సంబంధించి ఒకవేళ రష్యా, ఉక్రెయిన్ లాంటి గ్లోబల్ క్రైసిస్ని రిజల్వ్ చేయడంలో ట్రంప్ సక్సెస్ అయి ఉంటే అయితే కంపల్సరీ సౌత్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి నేషన్స్ బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి నేషన్స్ కొంత ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది, రైట్. సో ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ ఎంసీసీ ప్రాజెక్ట్స్ ఏదైతే నేపాల్ ఎంసీసీ ప్రాజెక్ట్స్ సంబంధించి యూఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండియా రీజనల్ గోల్స్తో, రైట్. అదేవిధంగా శ్రీలంక, ఇండియా యుఎస్ కొలాబరేషన్తో ఎకనామిక్ అసిస్టెన్స్ అనేది కూడా శ్రీలంకకు సంబంధించి కూడా ప్రొవైడ్ చేసింది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి వౌండింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ముఖ్యంగా ఇది పాలిటీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం ఇంపార్టెంట్ ఆర్టికల్. సో కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే సో రీసెంట్గా మనకి జస్టిస్ ఎస్కే యాదవ్ అంటే అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో అతను ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎస్కే యాదవ్, జస్టిస్ ఎస్కే యాదవ్ అనే అలహాబాద్ హైకోర్టు ప్రసంగం నేపథ్యంలో ఇది నడుస్తుంది. ముఖ్యంగా మనం ప్రియాంబుల్లో చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, ఈ పర్టికులర్ ఇష్యూస్ సంబంధించి
మనకి విరుద్ధంగా కనిపిస్తున్న ఈ వ్యాఖ్యలు. అంటే పీఠికలో పొందుపరిచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం యొక్క విలువలను సవాలు చేసినట్లుగా ఇతని ఆరోపణలు ఉన్నాయనేది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇతని స్టేట్మెంట్స్ మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రకటనలు విభజనకు సంబంధించి లేదా మూఢనమ్మకాలను ఎక్కువగా ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయని, న్యాయపరమైన మన జ్యుడిషియల్ ప్రయారిటీ లేదా ప్రాపరైటీ అనేది అంటారు, న్యాయపరమైన యాజమాన్యం కావచ్చు, రాజ్యాంగ నైతికతను కొంత అణగదొక్కే విధంగా విమర్శించడం జరిగింది. రైట్. సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కొంత తెలుసుకోవాలి. ఈ వ్యాఖ్యలు అనేవి సంబంధించి మనం ముందు మాట్లాడుకునే ముందు ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే పీఠికి సంబంధించి అనేది ఇక్కడ మనం రిఫ్లెక్షన్ ఏంటి, అసలు కోర్ ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ చేసేదే మన ప్రియాంబుల్. ఇక్కడ ముఖ్యంగా సావరెనిటీ, సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ అండ్ రిపబ్లిక్ గవర్నెన్స్ స్ట్రక్చర్ని ఇక్కడ చూపిస్తుంది. అంటే సార్వభౌమాధికారం కావచ్చు, సామ్యవాదం కావచ్చు, లౌకికవాదం కావచ్చు, ప్రజాస్వామ్యం, గణతంత్ర పాలన నిర్మాణాన్ని నిర్ధారించే భారత రాజ్యాంగం యొక్క ప్రధాన తత్వాన్ని ప్రతిబింబించేదే ఈ పీఠికగా మనం ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ జ్యుడిషియల్ ప్రాపరైటీ గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే ఇక్కడ న్యాయ యాజమాన్యం అంటే ఇక్కడ జడ్జెస్ అనేవాళ్ళు కంపల్సరీ న్యాయమూర్తులు తమ ప్రవర్తన ప్రసంగంలో నిష్పాక్షికత అంటే ఇంపార్షియాలిటీ కావచ్చు, న్యాయబద్ధత, ఫెయిర్నెస్ కావచ్చు, రెస్పెక్ట్, రాజ్యాంగ విలువలను గౌరవించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అది జ్యుడిషియల్ ప్రాపరైటీస్ అంటాం. అంటే జడ్జెస్ను చూసి పౌరులు నేర్చుకోవాలనేది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సివిల్ డిసొబీడియన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. గాంధీ గారు చెప్పిన పర్టికులర్ కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్. రైట్. సో ఇక్కడ సివిల్ డిసొబీడియన్స్, అదేవిధంగా సత్యాగ్రహ గురించి చెప్పుకుంటే ఇది మహాత్మా గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈ నాన్ వైలెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అహింసాత్మక పద్ధతులకు సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యంగా వ్యతిరేకంగా నిరసన, అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మరియు నైతిక రాజ్యాంగ సూత్రాలను సమర్థించడానికి ఈ అహింసాత్మక పద్ధతులు అయితే మనకు ఉన్నాయి. వీటిని విరుద్ధంగా మనకి ఈ వ్యాఖ్యలు అనేవి చేయడం కూడా ఇక్కడ మేజర్గా ఇంపార్టెంటే. రైట్. అయితే కన్సర్న్స్ ఆందోళన ఎందుకు వచ్చాయి, ఈ పర్టికులర్గా ఈ వ్యాఖ్యలు ఏంటి, కన్సర్న్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఈ స్పీచ్ అనేది ఒక డాగ్ విజిల్గా చాలామంది వ్యక్తపరిచారు. అదేవిధంగా ఈ ప్రసంగం మనం అర్థం చేసుకుంటే గుంపు చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే గ్రూప్ యాక్షన్స్ని ఎంకరేజ్ చేసే విధంగా లేదా ద్వేషపూరిత ప్రసంగాన్ని చట్టబద్ధం చేసే విధంగా కూడా ఇవి మారొచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఇది పౌరులు, ప్రతిపక్ష పార్లమెంటు కావచ్చు, సభ్యులు కావచ్చు, సుప్రీంకోర్టు నుండి కూడా వీటికి అగెనిస్ట్గా ఇక్కడ చెప్పారు. జవాబుదారీతనం, పరిష్కార చర్యలను కూడా కోరిందనేది కూడా మనం ఇక్కడ చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి మనం మాట్లాడాలి. అంటే న్యాయపరమైన జవాబుదారీతనం అంటే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది కంపల్సరీ కొన్ని యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా ఉండాలి కంపల్సరీ. అంటే యాక్టివ్లీ కండెమ్ కొంత ఇండివిజువల్స్ ఎవరైతే మిస్యూజ్ చేస్తారో అతను అథారిటీకి సంబంధించి అంటే న్యాయ వ్యవస్థ అటువంటి చర్యలకు దూరంగా ఉండడమే కాకుండా తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులను చురుకుగా ఖండించాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నాం. రైట్. అంటే న్యాయపరమైన యాజమాన్యం మరియు రాజకీయ ప్రభావం నుండి స్వాతంత్రం యొక్క అవసరాన్ని ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూ అయితే నొక్కి చెప్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ యాజ్ కామన్స్ అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఆల్ సిటిజన్స్కి సంబంధించిందే కదా. రైట్. ఇక్కడ మేజర్గా ఈ యూనిటీని, డిగ్నిటీని, డైవర్సిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. రైట్. సో అయితే ఇక్కడ సివిల్ డిసొబీడియన్స్, సత్యాగ్రహ లాంటివి మనం ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీస్టోర్ చేసే విధంగా అవి ఉపయోగించుకోవచ్చు, హైలైట్ చేయించుకోవచ్చు. రైట్. సో ఇక్కడ కలెక్టివ్ యాక్షన్కి సంబంధించి ఇక్కడ పేర్కొన్నారు. కలెక్టివ్ యాక్షన్ అనేది అవసరమని ఇక్కడ ముఖ్యంగా ఇంపీచ్మెంట్ మోషన్స్ లాంటివి కాకుండా ముఖ్యంగా సింబాలిక్ అండ్ కొంత పొలిటికల్ మెజారిటీ సంబంధించి కావచ్చు, పబ్లిక్ అండ్ జ్యుడిషియల్ రెసిస్టెన్స్ అనేది చాలా అవసరం ఇలాంటి చర్యలకి అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ సిటిజన్స్ అనేవాళ్ళు కంపల్సరీ ఈ కమిట్మెంట్తో ఉండాలి. కాన్స్టిట్యూషన్ సంబంధించి మాట్లాడేటప్పుడు కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కలెక్టివ్ యాక్షన్స్ అనేవి ఇక్కడ ముందుకు తీసుకెళ్లాలనేది కూడా చెప్తున్నారు. రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకుంటే సో హిస్టారికల్ ప్రిఫరెన్స్ అనేది అంటే ఇంతకుముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా గమనించారనేది మనం అర్థం చేసుకుంటే 1973 కేశవానంద భారతి కేసు సంబంధించి మనం మాట్లాడాలి. ముఖ్యంగా ఈ
కేశవానంద భారతి కేసు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ కేసులో శాసనపరమైన ఆక్రమణ నుండి రాజ్యాంగ విలువలను రక్షించడానికి న్యాయ వ్యవస్థ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించింది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ద జ్యుడిషియరీ రీఅఫర్మ్డ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఫ్రమ్ లెజిస్లేటివ్ ఎంక్రోచ్మెంట్స్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ కేసు అనేది మనం అర్థం చేసుకుంటే సుప్రీంకోర్ట్స్ ఇంటర్వెన్షన్ అనేది మనకి కొన్ని హేట్ స్పీచెస్లో భాగంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ రైట్స్లో కానీ రైట్, ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మనం చూడొచ్చు. 2022కి సంబంధించి ఇక్కడ జ్యుడిషియరీ రోల్ అనేది సోషల్ హార్మోనీని మెయింటైన్ చేయడానికి న్యాయ పాత్ర అనేది ఇక్కడ హైలైట్ చేస్తూ చెప్పుకోవచ్చు ఇలాంటి ఇష్యూస్ మీద రైట్. సో అయితే ఇక్కడ జ్యుడిషియరీ సంబంధించి జ్యుడిషియరీలో చూసుకుంటే జ్యుడిషియల్ వ్యక్తులు ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది ఇక్కడ మనం జీర్ణించుకోలేని విషయంగా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది మనకి ఇక్కడ అవసరం అనేది కూడా హైలైట్ చేస్తూ ఈ ఎడిటోరియల్ అనేది నడిచింది. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే వెల్కమ్ స్పాట్లైట్గా మనం ఇక్కడ ఇంకొక ఎడిటోరియల్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్గా మనకి సోషల్ జస్టిస్ అనే అంశం ద్వారా మనం కవర్ చేసుకోవచ్చు. మణిపూర్ ఇష్యూ రిలేటెడ్గా కాంటెక్స్ట్ అనేది మనం కవర్ చేసుకోవచ్చు. మణిపూర్ ఇష్యూ అనే గురించి ముఖ్యంగా ఈ మణిపూర్ ఇష్యూ నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా జాతి హింస కారణంగా ధ్వంసమైన లేదా ఆక్రమించిన ఆస్తుల వివరాలను తక్షణమే వెల్లడించాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది రైట్. సో ఇది ఈ నేపథ్యంలో నడుస్తుంది ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది. ఇక్కడ జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వంలో ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేవి సూపర్వైజ్ చేయడానికి, ఆ వైలెన్స్ సంబంధించి హ్యూమానిటేరియన్ రిలీఫ్ ఎఫర్ట్స్ సంబంధించి రైట్. సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఇది ఒక ఎథనిక్ వైలెన్స్గా మనం చెప్పుకోవచ్చు, జాతి హింసగా మనం మణిపూర్లో మనం చూసాం. సో రైట్, రెండు ప్రధాన సమాజాల మధ్య ముఖ్యంగా వర్గాల మధ్య జరిగింది రైట్, జాతుల మధ్య. అవి మీతి కమ్యూనిటీ కావచ్చు రైట్, అదేవిధంగా కూకీ కమ్యూనిటీ కావచ్చు రైట్. ఈ రెండు వర్గాల మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది రైట్. సో ఈ పర్టికులర్ ఈ ఎందుకు జరిగింది ఈ కాన్ఫ్లిక్ట్ అనేది మనం మూలాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఇక్కడ చారిత్రక భూ వివాదాలు అనేవి ఉన్నాయి రైట్. సో హిస్టారికల్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి చెప్పచ్చు. అదేవిధంగా మనకి గుర్తింపు సమస్యలు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, అంటే ఐడెంటిటీ ఇష్యూస్ రైట్. వీళ్ళని ఐడెంటిటీ చేయలేదా అన్న సమస్యలు కూడా మనకు ఉన్నాయి. అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే మనకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా మనకి ఇంపార్టెంటే రైట్. ఈ మూడు ఇష్యూస్ ప్రధాన కారణంగా ఈ ఘర్షణ అయితే మూలాల్లో ఉన్నాయి రైట్. సో అయితే ఇక్కడ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రైట్. సో న్యాయపరంగా మనకి పాత్ర ఏ విధంగా ఉంది రైట్. సో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ గురించి మనం గత కేసెస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే గుజరాత్ రైట్స్ సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు 2022లో జరిగింది. అదేవిధంగా బాబ్రీ మసీద్ కేసు సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు రైట్. సో ఇలాంటి వాటిలో మనం ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అయినప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ జవాబుదారీతనం నిర్ధారించడం యొక్క ప్రాముఖ్యతను మనం పనికట్టుకుని ప్రాముఖ్యత పరంగా మనం చూడాలి రైట్. సో నెక్స్ట్ మనకి ఈ జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ ఇలాంటి క్రైసిస్ సంక్షోభాలు వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసే బాధ్యత అయితే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్గా ఉంటుంది, అంటే స్టేట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్స్ మీద ఉంటుంది. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే ప్రధాన కారణాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఈ ఎథనిక్ వైలెన్స్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి దానికి సంబంధించి మనం కంపల్సరీ ఇక్కడ కార్యనిర్వాహక జవాబుదారీతనం లేకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ మనకి కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ అనేవి వైలెన్స్ సంబంధించి కావచ్చు, కొన్ని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ సంబంధించి డిస్ట్రక్షన్ కావచ్చు, లేదా సెక్షువల్ వైలెన్స్ సంబంధించి కావచ్చు రైట్. ఇలాంటి వీడియోల రూపంలో కలవరపెట్టే దృశ్యాలు జరుగుతున్నాయి. అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్గా ఈ జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరమని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎథనిక్ డివైడ్ అంటే జాతి విభజనను తగ్గించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత అనేది కూడా కనిపించింది. ఇన్ఎఫిషియన్సీ ఆఫ్
స్టేట్ గవర్నమెంట్ ఇన్ బ్రిడ్జింగ్ ద ఎథనిక్ డివైడ్ అనేది కూడా ఈ 3 కారణాల వల్ల జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఛాలెంజెస్ ఏంటి, ఇంపార్టెంట్గా ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి ఈ పర్టికులర్ కేసు సంబంధించి మనం మాట్లాడుకుంటే, నాన్ స్టేట్ యాక్టర్స్ ఎక్కువగా ఇందులో ఈ థ్రెట్గా మారారు. ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాలతో ఈ ప్రభుత్వేతర శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెదిరింపుల దృష్ట్యా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అదొక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా డివిజన్ అయిపోయాయి, రైట్. ఇందులో పొలిటికల్ పార్టీస్ డివిజన్ అయిపోయాయి. ముఖ్యంగా ఎథనిక్ లైన్స్ అనేవి రెజల్యూషన్ ప్రాసెస్ని అడ్డంగా కాంప్లికేట్ చేసేలా ఇవి మనకి ఉన్నాయి, రైట్. సో ఇది మనకి మేజర్గా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనం యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి ఏంటి ప్రాబ్లం, యూనియన్ గవర్నమెంట్ ఎందుకు ఇందులో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పారదర్శకంగా పరిష్కరించడానికి విముఖంగా ఉంది, కానీ తరచుగా సమాచారాన్ని జాతీయ భద్రత దృష్ట్యా అది మనకి లింక్ చేసి కొంత సైలెంట్గా ఉందన్నమాట. అది మేజర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ జస్టిస్ మిట్టల్ కమిటీ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ విక్టిమ్స్కి రిలీఫ్ ప్రొవైడ్ చేయడంలో ఈ స్పెషల్ బెంచ్ అనేది కమిటీ అనేది సూపర్వైజ్ చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం పారదర్శకత కావచ్చు, జవాబుదారీతనాన్ని అనుమతిస్తే ఇంకా దీని ఫలితాలు ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ జరిగినప్పుడు మనం గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ లేదా గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ ఎలా చేశారో వాటి గురించి కూడా మనం ఇక్కడ కొంత ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌత్ ఆఫ్రికాలో మనకి ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ అనేది తీసుకొచ్చారు. ముఖ్యంగా అక్కడ అకౌంటబిలిటీ కావచ్చు, రికన్సిలియేషన్ అనేది ఒక ఎసెన్షియల్గా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ సంబంధించి దీన్ని అక్కడ తీసుకొచ్చారు. సో ఇలాంటివి మనకి చాలా అవసరం అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. మణిపూర్ ఇష్యూ అనేది కంపల్సరీ సిమిలర్ మెకానిజంతో మనం ట్రస్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మీద విశ్వాసాన్ని కావచ్చు పునరుద్ధరించడానికి, అదేవిధంగా ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి కూడా మణిపూర్ ఇలాంటి యంత్రాంగాలు చాలా అవసరం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ స్విస్ షాక్, EFTA మెంబర్ లాబ్స్ బ్యాక్ ఇండియాస్ MFN ట్యాక్స్ వ్యాలీ. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజు అదేవిధంగా మేజర్గా ఎకానమీ వైజ్ మనం కవర్ చేసుకుంటాం. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే, రీసెంట్గా స్విట్జర్లాండ్ ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్, ఇండియాకి సంబంధించి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేసింది అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మేజర్గా మనం తెలుసుకోవాల్సింది స్విట్జర్లాండ్ అనేది ముఖ్యంగా 2 దేశాల మధ్య మనకి దీర్ఘకాలికంగా కొనసాగుతున్న డబుల్ ట్యాక్స్ అవాయిడ్మెంట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, రైట్, అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని కింద మనకి భారతదేశంకి ముఖ్యంగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటాం. అంటే అత్యంత అనుకూలమైన దేశం ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా నిలిపివేయాలని ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ సబ్ కంట్రీ ఏదైతే ఉందో స్విట్జర్లాండ్ ఇటీవల నిర్ణయించింది. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ సస్పెన్షన్ మనకి అక్టోబర్ 2023లో సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి ఈ సస్పెన్షన్ అయితే చేసింది. ఎందుకు రీజన్ అంటే ఇది ఒప్పందం ప్రకారం MFN నిబంధన యొక్క ఆటోమేటిక్ అప్లికేషన్ని చల్లడిందిగా చేసింది సుప్రీంకోర్టు. దానివల్ల మనకి స్విట్జర్లాండ్ ఈ చర్య అయితే తీసుకుంది, రైట్. సో అయితే ఇక్కడ మనం MFN అంటే ఏంటి, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ పార్ట్లో తెలుసుకోవాలి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి మనకి ఆల్మోస్ట్ 164 మెంబర్స్ అనేవారు ఈ కొన్ని మెంబర్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో, బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ స్టేటస్ని క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ లోవెస్ట్ టారిఫ్స్ని మనం అందుబాటులో ఉంచే విధంగా, అంటే తక్కువ పన్నులకు సంబంధించి ఇంపోర్ట్ కోటాస్ అనేవి ఎక్కువ ఉండేలాగా, అదేవిధంగా మనకి ట్రేడ్ బ్యారియర్స్ అనేవి తగ్గించే విధంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఇది మనకి ముందుకు నడుస్తుంది. అయితే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్ అంటే వివక్ష లేకపోవడం అనేది మనకి ఇక్కడ గమనించు. వివక్ష లేని సూత్రంగా మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అంటే ఒక దేశానికి సంబంధించి మనం ఏదైతే లోవెస్ట్ టారిఫ్స్ మనం చెప్తున్నామో మిగతా దేశాలకు కూడా కంపల్సరీ అదే ఫాలో అవ్వాలి. అదే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. ఈ ప్రిన్సిపల్ అనేది కార్నర్ స్టోన్గా మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్కి కార్నర్ స్టోన్గా మనం వరల్డ్ వార్ 2 తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లారు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి కీ పాయింట్స్ ఏమి ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే, ఫస్ట్ MFN క్లాజ్ని ఎందుకు సస్పెండ్ చేశారనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, MFN క్లాజ్
అనేది సస్పెండ్ చేయడానికి కారణాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ డివిడెంట్లు కావచ్చు, ఇతర ఆదాయాలపై భారతీయ కంపెనీలకు తగ్గించిన పన్ను రేటు మనకి 5% సంబంధించి అందించే ఈ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఏదైతుందో దీని కింద MFN నిబంధన అనేది జనవరి 1, 2025 నుంచి ఇకపై వర్తించదు అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ ఆదాయపు పన్ను చట్టం కింద నోటిఫై చేయకపోతే ఈ MFN నిబంధన పనికిరాదని వర్తించింది అక్టోబర్ 2023లో సుప్రీంకోర్టు, రైట్. అప్పటి నుంచే ఈ పర్టికులర్ ఇష్యూ నిలిపివేయడం అనేది ప్రధాన కారణంగా స్విట్జర్లాండ్ అనేది దారితీసింది ఈ నిర్ణయం అనేది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ ఇండియన్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. సో ఈ MFN క్లాజ్ అనేది ప్రీవియస్గా మనకి ఇండియన్ కంపెనీస్కి కొంత ఫెసిలిటీ అంటే లోవర్ ట్యాక్సెస్ అనేవి స్విట్జర్లాండ్లో కలిగించింది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ పర్టికులర్గా ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 10% అనమాట. భారత సంస్థలపై పన్ను రేటు 10% అధిక రేటుకి వచ్చే అవకాశం అయితే ఉంది, రైట్. అదొక ప్రభావంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ముఖ్యంగా స్విట్జర్లాండ్లో భారతీయ సంస్థలు ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఫినాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, IT వంటి రంగాల్లో ఇప్పుడు పెరిగిన పన్ను బాధ్యతలు మనకి ఈజీగా ఎదుర్కోవచ్చు. ఇది ఎప్పటికీ MFN నిబంధనల నుండి ప్రయోజనం పొందే దేశాల సంస్థలతో పోలిస్తే తక్కువ పోటీనైతే కలిగిస్తుంది. అంటే ఇతర దేశాలకు సంబంధం మనం కనెక్ట్ చేసుకుంటే మనకి తక్కువ పోటీయే మనకు ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్రాడర్ ఇంప్లికేషన్స్ మనం మాట్లాడుకుంటే విస్తృత చిక్కులు ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ చెప్పుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే ఈ మూవ్ ఏదైతే ఉందో, ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో దానికి బ్రాడర్ ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అనేది రిఫ్లెక్ట్ అయితే ఉంది. అంటే ఈ చర్య అంతర్జాతీయ పన్నుల్లో విస్తృత ధోరణులను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ భారతదేశం వంటి దేశాలు దేశీయ ఆదాయాలను కాపాడడానికి పన్ను ఒప్పందాలపై కఠినమైన వివరణలు అయితే మనం చెప్పాల్సి అయితే వస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ సస్పెన్షన్ అనేది కొంత ఇంటర్నేషనల్ ట్యాక్స్ ట్రీటీస్ సంబంధించి కొంత కాంప్లెక్సిటీస్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. నెక్స్ట్ సొల్యూషన్స్ ఏంటి, ఇక్కడ పొటెన్షియల్ సొల్యూషన్స్ ఏంటి, మనం ఇంకా ఏం చేయాలి ఇండియాకి సంబంధించి అని మాట్లాడుకుంటే ఇక్కడ స్విట్జర్లాండ్ నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంటే, అది కరెక్ట్గానే చేసింది. బట్ ఇక్కడ కోర్టు తీర్పుకు అనుగుణంగా భారతదేశం స్విట్జర్లాండ్కు తెలియజేస్తే MFN నిబంధనను మనం పునరుద్ధరించవచ్చని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇక్కడ అంటే మళ్ళీ రీజాయిన్ అయితే అవ్వచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. అది కూడా ఇంపార్టెంట్. ఇది భవిష్యత్తులో భారతదేశం స్విట్జర్లాండ్ కూడా ఈ MFN ట్రీటీ స్టేటస్ ఏదైతే ఉందో తిరిగి అమలు చేయడానికి మనకి వీలు కల్పిస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే దీనివల్ల ఛాలెంజెస్ అయితే ఉన్నాయని చెప్తున్నాం. ఈ సస్పెన్షన్ అనేది స్విట్జర్లాండ్లో పనిచేస్తున్న భారతీయ సంస్థలకు పన్ను సవాళ్ళకు దారితీస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పాం. అదేవిధంగా వాణిజ్య పెట్టుబడి భాగస్వాములతో కొంత ఘర్షణలు అయితే సృష్టించే అవకాశం అయితే ఉంది, రైట్. సో ప్రోయాక్టివ్ నెగోషియేషన్స్ అనేవి మనకు అవసరం. కొన్ని డిజిటల్ సర్వీసెస్ లాంటి సెక్టార్స్లో ముఖ్యంగా ఇవి ఒప్పంద నిబంధనలను సమన్వయం చేయడానికి భారతదేశ పన్ను చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యాపార వాస్తవాలను ముఖ్యంగా మనకి డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ఫోకస్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సంబంధించి మనం చూస్తే 30 people drowned per hour in 2021 says WHO. ఇది మనం ఇంపార్టెంట్ ఇష్యూగా మనం తీసుకోవచ్చు హెల్త్ రిలేటెడ్గా, రైట్. గ్లోబల్ హెల్త్ రిలేటెడ్గా ఇది కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే డ్రౌనింగ్ పీపుల్ రిలేటెడ్గా ఒక రిపోర్ట్ అయితే తీసుకొచ్చారు. WHO గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ డ్రౌనింగ్ ప్రివెన్షన్, అంటే మునిగిపోవడం అనే పర్టికులర్ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చింది WHO. ఎందుకంటే ఇందులో ఈ మునిగిపోయే ప్రాణాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 2021 సంబంధించి మనం మాట్లాడుకుంటే 3 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు ఈ మునిగిపోవడం వల్ల అనేది. యావరేజ్ మనం చూసుకుంటే 30 deaths per hour, రైట్. ఒక గంటలో 30 మరణాలు అనేవి ఇలా సంభవిస్తున్నాయని అని చెప్తున్నారు. సిగ్నిఫికెంట్ మెజారిటీ అనేది మనం చూసుకుంటే 92% ఈ డెత్స్ అనేవి లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీసే. అంటే అందులో మనం చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియా లాంటి కంట్రీస్లో మనం ఇంక్లూడింగ్ ఇండియా చూసుకుంటే ఆల్మోస్ట్ 83,000 డెత్స్ అనేవి ఉన్నాయి. అంటే 28%, ఇక్కడ 28% ఆఫ్ గ్లోబల్ డ్రౌనింగ్ ఫెటాలిటీస్, అంటే ప్రపంచవ్యాప్తంగా మునిగిపోయే మరణాల్లో 28% మనకి ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే జరుగుతున్నాయి అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక్కడ మనకి రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం
తీసుకోవాలి. WHO ఎందుకు ఫోకస్ చేసింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, సో ఇక్కడ మేజర్గా గ్రోయింగ్ రికగ్నిషన్ అంటే సివియారిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఇష్యూకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. బట్ ఇక్కడ ఈ డ్రౌనింగ్ ఎందుకు తీసుకుందంటే, డ్రౌనింగ్ అనేది ఒక సైలెంట్ కిల్లర్గా పెరిగిపోతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో బికాస్ ఇవి కొంత అటెన్షన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ డెత్, కాజెస్ ఆఫ్ డెత్ అనేది కూడా మనకు అంత ఐడెంటిటీ అనేది లేకపోవడం వల్ల కూడా తెలుస్తుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కీ పాయింట్స్ అనేవి అర్థం చేసుకుంటే, కీ హైలైట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే, డ్రౌనింగ్ డెత్స్ అనేది డిక్లైన్ అయిన ప్రాంతాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కొంత డ్రౌనింగ్ డెత్స్ అనేవి 38% అనేది 2000కి సంబంధించి మాట్లాడుకుంటే కొంత తగ్గినట్టే కనిపిస్తుందని, ప్రోగ్రెస్ అనేది అనీవెన్గా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కోలాగా. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 68% డిక్లైన్ ఉంది. బట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో చూసుకుంటే 48% డిక్లైన్ ఉంది, రైట్. సో ఇలాంటి అనీవెన్ అంటే డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి అట్ రిస్క్ గ్రూప్స్, రిస్క్ ఉన్న గ్రూప్స్ మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా సో ఆల్మోస్ట్ చిల్డ్రన్ అండ్ 5 సంవత్సరాల లోపు ఉన్న చిల్డ్రన్స్ మోస్ట్ వల్నరబుల్గా చెప్తున్నారు. ఆల్మోస్ట్ 24% డ్రౌనింగ్ డెత్స్లో ఉన్నారంట. నెక్స్ట్ చిల్డ్రన్ ఏజ్డ్ 5 to 4 ఇయర్స్లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 19% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ డెత్స్లో. అదేవిధంగా యంగ్ పీపుల్ 15 to 29% మనం చూసుకుంటే, ఏజ్లో చూసుకుంటే 14% వీళ్ళే ఉన్నారంట, రైట్. సో ఈ క్యాలిక్యులేషన్స్ పరంగా అట్ రిస్క్ గ్రూప్స్, రిస్క్లో ఉన్న ఏజ్ గ్రూప్స్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం, రైట్. సో అయితే అసలు కాజెస్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండర్ రిపోర్టింగ్ సంబంధించి అదేవిధంగా కాజెస్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే, ఇక్కడ ఫ్లడ్స్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ అనేవి మేజర్గా ఇష్యూస్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ఫ్లడ్స్ అనేవి, వరదలు అనేవి ఇక్కడ మేజర్ ప్రధానంగా కారణంగా చెప్పుకోవచ్చు. సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ డ్రౌనింగ్ డెత్స్ సంబంధించి అయితే స్టాటిస్టిక్స్ అనేవి ఇంకా రిపోర్ట్ అయితే కరెక్ట్గా చేయలేదు, కానీ ఇక్కడ ఫ్లడ్స్ అనేవి అదేవిధంగా వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అనేవి ఇక్కడ మేజర్గా, యాక్సిడెంట్స్ అనేవి ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఈ డ్రౌనింగ్ డెత్స్కి ప్రధాన కారణం అని, పర్టికులర్గా ఫ్లడ్స్ అని ఎక్కడా మనకి రిపోర్ట్లో అయితే చెప్పలేదు. బట్ ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించి కొంత వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలుగా, ముఖ్యంగా వరదల కారణంగా మునిగి మరణాలు ఈ నివేదికల్లో అయితే చెప్పలేదు, రైట్. క్లైమేట్ చేంజ్ వల్లే అవుతున్నాయి అనేది కూడా చెప్పలేదు. అయితే ప్రివెన్షన్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది మాత్రం చెప్పింది. ప్రివెన్షన్, నివారణ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి WHO అనేది స్విమ్మింగ్ అనేది ప్రధానంగా, అదేవిధంగా వాటర్ సేఫ్టీ ట్రైనింగ్స్ అనేవి కూడా ఇక్కడ తీసుకురావాలి స్కూల్స్ అండ్ కమ్యూనిటీస్లో. అప్పుడు 22% ఆఫ్ కంట్రీస్ అనేవి ఈ స్విమ్మింగ్ లెసన్స్ అనేవి ఓన్లీ స్కూల్ కరికులంలో ఉన్నవి ఓన్లీ 22% ఉన్నాయి అనేది కూడా చెప్తుంది. అయితే ఈ రిపోర్ట్ అనేది ముఖ్యంగా ఇలాంటివి తీసుకురావాలంటే కంపల్సరీ రాజకీయ సంకల్పం అనేది ఉండాలి. పొలిటికల్ విల్ అనేది చాలా అవసరం. అదేవిధంగా కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ప్రీ స్కూల్, డే కేర్ కావచ్చు, బేసిక్ స్విమ్మింగ్ లెసన్స్ సంబంధించి చాలా ప్రివెంటివ్ మెజర్స్గా ఇవి చాలా ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తుంది, రైట్. సో ఫ్యూచర్ ప్రొజెక్షన్ మనం ఈ ట్రెండే ఫాలో అయితే ఆల్మోస్ట్ 7.2 మిలియన్ పీపుల్, ఈ మెయిల్ని చిల్డ్రన్ మనం మాట్లాడుకుంటే 2050కి మరణించే అవకాశం ఉంది ఈ మునిగిపోయే మరణాలకు సంబంధించి మాట్లాడుకుంటాం, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇండియాకి సంబంధించి 2020లో మనకి ఈ కేరళ ఫ్లడ్స్ సంబంధించి కావచ్చు, రైట్, 2018 కావచ్చు, రైట్. సో ఇవన్నీ మనం చూసుకుంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఎస్పెషల్లీ ఇండియాలో మనం ఈ ఫ్లడ్ ప్రాన్ రీజియన్ సంబంధించి మనం విట్నెస్ చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా స్విమ్మింగ్ ఇనిషియేటివ్ సంబంధించి చాలా కంట్రీస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ లాంటి కంట్రీస్లో ఈ ఒక స్కూల్ కరిక్యులంలో స్విమ్మింగ్ అనేది ఒక పార్ట్గా తీసుకొస్తున్నారు. ఈ డ్రౌనింగ్ డెత్స్ అనేవి సిగ్నిఫికెంట్గా లోవర్ చేశారు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. సో అయితే ఈరోజు మనం కవర్ చేసుకునే ఇష్యూస్ ఒకసారి రివైజ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.